గత వారం రోజుల నుంచి కూడా నాగులపల్లి పరిసర ప్రాంతాలన్నీ కూడా ఏలేరు వరదకి విపరీతంగా మునిగిపోయి దగ్గర నాగులపల్లి ఆయుకట్టులోనే దగ్గర 3,000 ఎకరాల వరకు పూర్తిగా నాశనం అయిపోయింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాగే ఏలేరు వరదలు వచ్చినప్పుడు ఎకరానికి 30,000 రూపాయలు చొప్పున వాళ్ళకి పరిహారం ఇవ్వడంతో పాటు ప్రతి ఇంటికి కూడా 10 కేజీలు అలాగే ప్రతి ఇంటికి కూడా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు మేము ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఈ రోజు వరకు కూడా ప్రజలకు ఇంకా ఏమి ఇస్తామని కానీ రైతులకు ఏమి ఇస్తామని కూడా అనౌన్స్ చేయలేదు. కాబట్టి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ యొక్క ఏదైతే ఇదంతా మునిగిపోయిందో దాని అంతా కూడా పరిశీలించి ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే న్యాయం చేశారో అదే న్యాయాన్ని ఈ గవర్నమెంట్లో కూడా జరిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రావడం జరుగుతుంది. ఏదైనా ఒక కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి ఒక 6 నెలల టైం ఇవ్వడం అనేది ఆనవాయితీ. మేము కూడా అదే విధంగా చూస్తూ ఉన్నాం. ఈ 3 నెలల కాలంలో కూడా ఈ ప్రభుత్వం ఇంకా ఏది కూడా ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. మేము ఇంకొక 3 నెలల టైం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని ఇచ్చినట్లయితే అది కూడా 420 మోసం చేసినట్టే. కాబట్టి ఎప్పుడైతే ప్రజలను మోసం చేశారో ప్రజలే రోడ్డు ఎక్కుతారు. దానికి ఖచ్చితంగా నాయకత్వం వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాయకుడు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, 4 శాఖల మంత్రిగా ఉన్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదంటారు? ఈ పిఠాపురం నియోజకవర్గంలో గెలిపించుకున్నారు, ప్రజలు ఓట్లేశారు. ఎందుకు ఆయన పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది. ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. ఖచ్చితంగా రైతులకి ప్రజలకి అందరికి కూడా న్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రావడం. ఇక్కడ గెలిపించుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని, రైతులు ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? అది అంటే సాధారణంగా ఏంటంటే మేము ఇంకా ప్రభుత్వం మీద ఎందుకు ఇంకా అవాకులు చవాకులు మాట్లాడతలేదంటే ప్రభుత్వానికి కొంత టైం ఇద్దాం అనుకున్నాం. కానీ ఖచ్చితంగా ఇట్స్ ఎ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయింది ఈ విషయంలో. ఎందుకంటే ఎప్పుడైతే విజయవాడలో బుడమేరు ఎప్పుడైతే విపరీతంగా వరద వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా ఏలేరు వరదలు వస్తాయి అన్నప్పుడు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి అధికారులు కానీ డెమోక్రాట్లు కానీ అది ఖచ్చితంగా లోపించింది. కాబట్టి ఇక్కడ దగ్గరికి ఏంటంటే దగ్గరికి 8 మండలాలు పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి ఇక్కడ. కాబట్టి దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వం రైతులకు మేలు చేయాలి. రైతులే కాకుండా ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ నీటిలో మునిగిపోయారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చేయాలి. వారు బతుకు తెరువు కోసం 2-3 నెలలకు కావాల్సిన గ్రాసం కూడా ఇవ్వాలి. ఇది మా యొక్క వైఎస్ఆర్సీపీ డిమాండ్. పవన్ కళ్యాణ్ గారు ఈ నాగలపల్లి గ్రామానికి వచ్చారా? సమస్యలు తెలుసుకోవాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదనుకుంటున్నారు? ప్రజలు భారీ గెలిపించారు. అంటే సాధారణంగా ఏంటంటే ఏదైనా వరదలు వచ్చినప్పుడు ఇలాంటి నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఇక్కడ మంత్రి కానీ ఖచ్చితంగా రావాలి. వీళ్ళ ప్రజలతో మాట్లాడాలి. ప్రజలతో మాట్లాడి ప్రజలకు సంఘీభావం చెప్పాలి.